యూనో మీకి పర్ఫార్మెన్స్ చూసి మాకి ప్యార్ మొదలైంది. టిల్లు తర్వాత ఇష్క్ అయ్యింది. ఇప్పుడు మొహాబత్ హో గయా జీ క్యా కరే అబ్. సో ఆలస్యం చేయకుండా స్టార్ బాయ్ సిద్ధు గారిని మాట్లాడాల్సిందిగా మాట్లాడుతున్నామా? మనం క్యూఎండ్ఏకి వెళ్తున్నామా? క్యూఎన్ఏ ఏదన్నా కాదు, ఇవాళ ట్రైలర్ మాట్లాడాలండి, మేము కాదు. సో ఇట్స్ ఫైన్. అండ్ ఆ ట్రైలర్లో ఒక డైలాగ్ మీరు మాట్లాడితే అది ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాం. నచ్చినాయి ట్రైలర్? మళ్ళీ మళ్ళీ చూస్తాయి. ఫ్రీగా ఉంటావు యూట్యూబ్లో, ఎందుకు చూస్తాయి. థ్యాంక్ యూ. నచ్చిందని ఎక్స్పెక్టింగ్ మీ అందరికి నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ట్రైలర్. థ్యాంక్ యూ వెరీ మచ్. క్యూఎన్ఏ స్టార్ట్ చేద్దాం. ఎక్కువ మాట్లాడుతుందండి జాక్ క్యారెక్టర్. అంటే ఫైట్ చేసినా మాట్లాడుతుంది, బెడ్రూమ్లో ఉన్నా వాష్రూమ్లో ఉన్నా ఫైట్ చేసినా ఎక్కడున్నా సరే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది. అంటే మీ నుంచి డైలాగ్స్ అనేవి కంపల్సరీ ఆశిస్తారు అనే దాన్ని మైండ్లో పెట్టుకున్నారు ఎట్లా? 100%. అంటే ప్రతి యాక్టర్కి ఒక యూఎస్పీ ఉంటుంది కదా, అలా నా యూఎస్పీ నాకు తెలిసి డైలాగ్స్ చెప్పడం, లేకపోతే యూనో ఎక్స్ప్రెషన్స్, డైలాగ్స్ ఇవన్నీ ఉండడం. సో క్యారెక్టరైజేషన్ ఆ విషయంలోనే ఐ ఫీల్ భాస్కర్ గారు ఎక్కడ చాలా బాగా బ్యాలెన్స్ చేశారు అనిపించింది. టిల్లు నుంచి జాక్కి ట్రాన్సిషన్ ఆయన ఎక్కడ కూడా సైలెంట్గా ఉంచలేదు నన్ను. ఇన్ఫ్యాక్ట్ ఆయన చాలా ఎక్కువ డైలాగ్స్ రాసుకుని వచ్చి నాకు చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. మీరు ఇంప్రొవైజ్ చేసుకోండి, ఇది నాకేమీ తక్కువ మాట్లాడాలి క్యారెక్టర్ అదేం లేదు, మీరు టిల్లుతో చేసిన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మిస్ అవ్వకుండానే మనం వేరే సినిమా తీయాలి, వేరే కథ తీయాలని చెప్పి డైలాగ్స్ మీద డెఫినెట్లీ చాలా ఫోకస్ ఉంటుందండి.